దాటాలి అంటే కోర్టు పర్మిషన్స్ ఉండాలి, కేసులు ఉంటాయి అని చెప్పేసి. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇవాళ దేవినేని అవినాష్ గారి మీద కానివ్వండి, రోజా గారి మీద కానివ్వండి, ఇంకెవరి మీద కేసులు ఉన్నా సరే ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. మళ్ళీ అరెస్ట్ విషయానికి వస్తే, అరెస్ట్ చెయ్యాలి నిజంగా రెడ్ బుక్ లో పేరు ఉంటేనే అరెస్ట్ చేయాలి అంటే, రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఇప్పటి వరకు ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ గా చెప్తున్నాను ఈ విషయం. ఆ పేర్లు వేరే, వాళ్ళు వేరే ఉన్నారు. ఇప్పుడు కేవలం స్కామ్ మాత్రం ఓపెన్, స్కామ్ బుక్ మాత్రం ఓపెన్ చేశారు సార్. ఎంతమంది అరెస్టులు అంటున్నారు, ఎంతమంది కేసులు అంటున్నారు. ఇది కాకుండా ఇంకా ఉన్నారా? ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు? అవును సార్, అవును సార్ ఉన్నారు. ఇప్పుడు ఓపెన్ చేసింది స్కామ్ బుక్, రెడ్ బుక్ కాదు. స్కామ్ బుక్ లో ఉన్న పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయి. వాళ్ళని ఆటోమేటిక్ గా చట్టం శిక్షిస్తుంది. వాళ్ళని పార్టీలు ఏం శిక్షించక్కర్లేదు, రాజకీయాల్లో ఏం ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. క్లియర్ గా వాళ్ళు చేసినటువంటి స్కామ్లే వాళ్ళని తీసుకెళ్లి జైలు గోడలకి పరిచయం చేస్తాయి డెఫినెట్ గా. ఆడుదాం ఆంధ్రాలో ఎంత స్కామ్ జరిగింది అప్పట్లోనే పెద్ద ఎత్తున. వైసీపీ ప్రభుత్వం ఉండగానే కూడా గ్రామ స్థాయిలో ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి క్రీడాకారులతో సహా పెద్ద ఎత్తున మాట్లాడిన విషయం. వాళ్ళకి ప్రైజ్ మనీ గవర్నమెంట్ ఫండ్ నుంచి ఇస్తున్నట్టుగా చూపించుకున్నారు, కానీ ప్రతి చోట కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో ఇప్పించారో ఆ డబ్బులు కూడా ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ శాఖకు సంబంధించి మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, వీళ్ళు ఆ డబ్బుల్ని మాయం చేశారు అని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున వివాదాలు చుట్టుముట్టిన విషయం మనందరికీ తెలుసు. ఇవాళ దాన్ని బేస్ చేసుకుని కాకుండా అసలు ఏం జరిగింది, ఆ స్కామ్ ఎంత ఉందని వివరంగా తీసుకుని ఈ రోజు బయట పెడుతున్నారు. అందులో రోజా గారున్నా, రోజు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా డెఫినెట్ గా చట్టం ప్రకారం శిక్షించుకుంటూ వెళ్ళిపోతాం. ఇందులో ఎలాంటి సందేహం మీకు ఎవరికి అవసరం లేదు. రెడ్ బుక్ అని భయపడక్కర్లే. ఇంకా రెడ్ బుక్ ఓపెన్ అవ్వాలా. సో అరెస్ట్ అయితే ఎవరో ఆపలేరు. స్కామ్లు అయితే భారీగా జరిగినాయి, పక్కా ఆధారాలు ఉన్నాయి, అంతేనా? అందరికి సార్ క్లియర్ గా ప్రతి దాంట్లో ఏ స్థాయిలో గ్రౌండ్ రియాలిటీకి అక్కడ పెట్టినటువంటి ఫండింగ్ కి జరిగిన తేడా ఎక్కడ ఏంటి అనేది క్లియర్ గా తెలుసు. ఒక రేషన్ వాహనాల విషయంలో కానివ్వండి, చెత్త బండ్ల విషయాల్లో కానివ్వండి, గోడలకు వేసిన రంగుల విషయాల్లో కానివ్వండి, అమ్మఒడి విషయంలో కానివ్వండి, ఇలా ప్రతి విషయంలో గ్రౌండ్ రియాలిటీకి పెట్టిన ఫండింగ్ కి చాలా వ్యత్యాసం ఉందన్న విషయం అందరికీ తెలుసు. అది ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా ఇప్పుడు మీరు నేను మాట్లాడినట్టుగా ఏదో నోటి మాటలతో తేల్చుకునే విషయం ప్రభుత్వం దగ్గర ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆధారాలతో సహా బయట పెడతారు. వీళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తారు. అంటే ఒకళ్ళు 100 అంటారు, ఒకళ్ళు 150 కోట్లు అంటారు, ఒకళ్ళు 200 కోట్లు అంటారు. ఆ రేంజ్ లోనే ఉన్నది అనుకోవచ్చా ఆడుదాం ఆంధ్రాలో? అందుకే సార్ చెప్పాను, ఇప్పుడు నోటి మాటతో పనిలో అక్కడ ఆధారాలు కావాలి. నేను అత్యుత్సాహంతో 200 కోట్లని, మీరు ఇంకా మీడియాలో హైప్ రావాలి, మీరు 300 కోట్లని, లేదా కృష్ణా చేశారు సమభాగంలో వెళ్దాం 100 కోట్లని, ఇట్లా జరగదు. ఖచ్చితంగా అక్కడ లెక్కలు ఉంటాయి. లెక్కల ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసిన లెక్కల ప్రకారం వాళ్ళ మీద అభియోగం ఏదైతే మోపారో దానికి ఆధారాలు చూపించి అరెస్ట్ చేస్తారు. ఓకే, శేఖర్ రెడ్డి గారు వినిపిస్తుందా? వర్మ గారు నమస్తే అండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి అండ్ 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, ఒక్కటి శేఖర్ రెడ్డి గారు మీకు చెప్పాల్సింది ఏంటంటే రెడ్ బుక్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదట. ఇప్పుడు జరిగేవేవి రెడ్